ఎప్సెట్ వాళ్ళు మాకు చాలా టైం ఉంది, నేను బోర్డ్ ఎగ్జామ్స్ తర్వాత నేర్చుకుంటా, బోర్డ్ ఎగ్జామ్స్ తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తా అనే బ్లైండ్ లో అయితే పడదు. ఎప్సెట్ ఎగ్జామ్ స్ట్రాటజీ ఒకటే అమ్మా, టైం మ్యాటర్స్. మీరు ఎంత ఫాస్ట్ గా చేయగలవు, ఇక ఇంతకన్నా ఎవరు చేయలేరు ప్రపంచంలో ఫాస్ట్ గా, అంత స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవాలి మ్యాథ్స్ లోను, ఫిజిక్స్ లోను, కెమిస్ట్రీ లోను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత తెలుగు. మై సెల్ఫ్ ఉమా సుబ్రజ, యువర్ మాస్టర్ టీచర్ ఫర్ మ్యాథమెటిక్స్. చాలా మంది కాలేజెస్ స్టార్ట్ అయ్యి కాలేజెస్ కి వెళ్తున్న వాళ్ళకి ఉన్న మేజర్ డౌట్, హౌ టు మేనేజ్ కాలేజ్ వర్సెస్ ఆన్లైన్. ఆన్లైన్ అంటే అమ్మా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, స్నాప్చాట్ కాదమ్మా. ఆన్లైన్ అంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్. అంటే ఇప్పుడు కొంతమంది నాలాగా గుడ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, లైక్ కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఇంటికి వచ్చి చదువుకునే వాళ్ళు. సో అలాంటి వాళ్ళు కాలేజ్ వర్సెస్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటే అటు కాలేజ్ ఎఫెక్ట్ అవ్వదు, ఇటు ఆన్లైన్ లోను ఎఫెక్ట్ అవ్వదు అంటే, ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మేజర్ అజెండా ఫర్ గోయింగ్ కాలేజ్. కాలేజ్ కి వెళ్లేదానికి మేజర్ అజెండా ఎలా ఉండాలి అంటే, ఫస్ట్ యూ నీడ్ టు గివ్ యువర్ ప్రిఫరెన్స్ టు ఐపీఈ. నానా పక్కా కూడా ఐపీఈకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఐపీఈ తరువాత ఇఫ్ మీరు జేఈకి ప్రిపేర్ అయితే జేఈకి ప్రిపరేషన్ ప్రియారిటీ ఇవ్వండి, ఎప్సెట్ అయితే ఎప్సెట్ కి ప్రియారిటీ ఇవ్వండి. బట్ యువర్ ఫస్ట్ ప్రిఫరెన్స్ షుడ్ బి ఐపీఈ. ఎందుకు ఐపీఈ అంటున్నారు మ్యామ్? ఐపీఈ అప్పుడెప్పుడో మార్చ్ లో కదా ఉంది, చాలా టైం ఉంది కదా మ్యామ్ అనుకుంటే, చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారమ్మా. ఏది మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జేఈలో మీరు ఫర్దర్ కౌన్సిలింగ్ కి వెళ్ళాలి అంటే 75% క్రైటీరియా ఉంటుంది. మనోడికి 75% రాదు, 73నో 72నో వస్తుంది. ఎందుకు 17లోనో ఆగుతారు? ఎందుకు ఆగుతారు 17లో అంటే, మనం కాలేజీలో చదవం కదా ఐపీఈకి, అందుకని ఆగిపోతారు. సో గుర్తుపెట్టుకోండి, నేనేమి రోజు ఐపీఈకి చదవండి అన్ను. కాలేజ్ లో ఐపీ క్లాసెస్ జరుగుతాయి కదా. ఎంత నార్మల్ కాలేజ్ అయినా కొన్ని కాలేజెస్ లో ఈవెన్ ఎప్సెట్ ఉండదు, జేఈ ఉండదు, ఐపీఈ అయితే ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఇంటర్మీడియట్ కాలేజ్ అంటే ఖచ్చితంగా ఐపీఈ ఉంటది, రైట్? సో బోర్డ్ ఎగ్జామ్స్ కి సంబంధించి అయితే ఖచ్చితంగా క్లాసెస్ జరుగుతాయి. ఆ క్లాసెస్ జరిగేటప్పుడు కాన్సన్ట్రేట్ ఆన్ దట్. ఇది ఐపీఈ క్లాసే కదా, నేను లాస్ట్ బెంచ్ లో కూర్చొని ముచ్చట పెట్టుకుంటాను, నేను లాస్ట్ బెంచ్ లో కూర్చొని జేఈకి ఎప్సెట్ కి ప్రిపేర్ అవుతాను అనేది చెయ్యొద్దు. నేనేమి ఐపీఈకి రివిజన్ చేయండి, ఎవ్రీడే చదవండి అని చెప్పట్లేదు. కాలేజ్ లో ఐపీఈ క్లాసెస్ జరిగేటప్పుడు కాన్సన్ట్రేట్ ఆన్ దట్. ఎలా కాన్సన్ట్రేట్ చేసి వినాలంటే అమ్మ, ఇక నీకు ఆ రోజు ఆ కాన్సెప్ట్ అక్కడ వచ్చేసేయాలి. వితౌట్ ఎనీ ప్రాక్టీస్ నీకు ఆ కాన్సెప్ట్ అక్కడ వచ్చేసేయాలి. కాలేజ్ లో మంచిగా ఐపీఈ చదువుకోండి. కాలేజెస్ లో మీకు కొన్ని కాలేజెస్ లో ఐపీఈ క్లాసెస్ జరుగుతాయి, జేఈ ఆర్ ఎప్సెట్ క్లాసెస్, కోచింగ్ సంబంధించిన క్లాసెస్ జరుగుతాయి. ఇప్పుడు ఐపీఈ డన్, క్లియర్. ఈ జేఈ ఆర్ ఎప్సెట్ కి వచ్చేసరికి ఫస్ట్ థింగ్ ఒకటి డిసైడ్ అవ్వండి. మీరు జేఈకి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారా, ఎప్సెట్ కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారా? మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నా, సెకండ్ ఇయర్ లో ఉన్నా, దిస్ ఇస్ అప్లికేబుల్ ఫర్ బోత్. డిసైడ్ అవ్వండి ఫస్ట్, మీకు జేఈనా ఎప్సెట్ అనేసి. కేటగిరీ 1 ఉంటారు, జేఈ కావాలి అనుకుంటారు. కేటగిరీ 2 ఉంటారు, ఎప్సెట్ కావాలి అనుకుంటారు. కేటగిరీ 3 ఉంటారు, చాలా మంది థర్డ్ కేటగిరీలో ఉంటారు. ఏంటి మ్యామ్, బోత్ జేఈ అండ్ ఎప్సెట్. జేఈ మిస్ అయిందా, అప్పుడు ఎప్సెట్ కి ప్రిపేర్ అవుదాం అనుకునే వాళ్ళు ఉంటారు. ఏం తప్పులేదు నాన్న, అలా ఉండొచ్చు. ఫస్ట్ కేటగిరీ, ఇఫ్ యు ఆర్ క్లియర్లీ ఫర్ జేఈ, ప్రిపేర్ జేఈ. థర్డ్ కేటగిరీ, జేఈ అండ్ ఎప్సెట్, ప్రిపేర్ జేఈ. జేఈ ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే, కాలేజ్ లో ఈరోజు జేఈ క్లాస్ జరుగుతుంది కదా, మళ్ళీ కాలేజ్ 2 రకాలు. మ్యామ్ మా కాలేజ్ లో ప్యూర్లీ ఐపీఈ చెప్తున్నారు, నాన్న కాలేజ్ లో ప్యూర్లీ ఐపీఈ చెప్తుంటే మీకు ఆన్లైన్ అవైలబుల్ ఉంది ఫర్ జేఈ. ఇఫ్ మీరు అఫోర్డ్ చేయగలిగితే యూ కెన్ టేక్ పెయిడ్ బ్యాచెస్. నేను అఫోర్డ్ చేయలేను అనుకుంటే యూట్యూబ్ క్లాసెస్ విని మంచి ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. బట్ ఇంకోటి సెకండ్ కేటగిరీ, నా కాలేజ్ లో జేఈ చెప్తున్నారు మ్యామ్, కొంచెం కొంచెం అర్థమవుతుంది, కొంచెం కొంచెం అర్థం కావట్లేదు. సేమ్ ఇద్దరికి ఒకటే సొల్యూషన్ నాన్న. కాలేజ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత హౌ టు బ్యాలెన్స్ అంటే, రోజుకి 2 సబ్జెక్టులు మాత్రమే చదువుకోండి. 2. ఒకవేళ నాకు అది కూడా టైం లేదు మ్యామ్, మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 8 వరకు ఉంది కాలేజ్ అంటే, డైలీ ఒక సబ్జెక్ట్. నీ కాలేజ్ ఎప్పుడు అయిపోతుంది అన్న టైం ని బట్టి డైలీ ఎక్కువసేపు కూడా అక్కర్లేదమ్మా, కరెక్ట్ గా చెప్తున్నాను, 1.5 hours ఫర్ ఈచ్ సబ్జెక్ట్. ఎవ్రీ సబ్జెక్ట్ కి 1.5 hours ఇచ్చి చదువుకోండి. ఎవ్రీ సబ్జెక్ట్ కి 1.5 hours. నీకు టైం ఉంది అంటే ఓకే, 2 hours ఇచ్చుకోండి, 1.5 hours to 2 hours ఇచ్చుకొని చదువుకోండి, ప్రాబ్లం లేదు. అది నీకు టైం ఉంది అంటే 2 subjects నేర్చుకోండి ఇంటికి వచ్చిన తర్వాత, కాలేజ్ అయిపోయిన తర్వాత. టైం లేదు అనుకుంటే ఒక సబ్జెక్ట్ అయితే ఖచ్చితంగా చదవండి అమ్మా. ఒక్క సబ్జెక్ట్ కూడా టైం లేదు అనే బహానా అయితే చెప్పద్దు. షూర్, ఒక సబ్జెక్ట్ కి టైం ఉంటది. తిన్న తర్వాత నిద్రపోయే గ్యాప్ ఏదైతే ఉంటుందో, ఈ గ్యాప్ లో మీరు ఏది నేర్చుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు కాలేజ్ లో నీకు సర్కిల్స్ చెప్పారు, ఇంటికి వచ్చి
యూట్యూబ్ ఓపెన్ చేసి సర్కిల్స్ జేఈ లెక్చర్, నేను ఏమి వేదాంత తెలుగు యూట్యూబ్ అనే చెప్పట్లేదు, మీకు ఏది నచ్చితే అది, ఎక్కడ ఏ టీచర్ కాన్సెప్ట్ అర్థమైతే ఆ టీచర్ కాన్సెప్ట్ ఓపెన్ చేసి ఆ వీడియో చూసి, ఆల్సో ఇంకోటి ఇక్కడ డోంట్ గో ఫర్ వన్ షాట్స్ అమ్మ, వన్ షాట్స్ చూడాల్సిన టైం ఇది కాదు. వన్ షాట్స్ ఆర్ ఫర్ రివిజన్ టైంలో వన్ షాట్స్ హెల్ప్ అవుతాయి. ఈ రోజు కాలేజ్ లో నీకు కాన్సెప్ట్ చెప్పారు, ఈ రోజు కూడా కాన్సెప్టే నేర్చుకోండి. అలాగా నీకు డే కుదిరితే ఆ రోజు 2 సబ్జెక్టులు నేర్చుకోండి, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ, లేదా మ్యాథ్స్ కెమిస్ట్రీ నేర్చుకోండి. లేదు కుదరలేదు అంటే ఒక సబ్జెక్ట్ అయితే కంప్లీట్ చేయండి. చేసిన తర్వాత ఇదే ప్రొసీజర్ మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, ఇదే ప్రొసీజర్. కాలేజ్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు కాలేజ్ లో ఏ సబ్జెక్ట్ అయితే చెప్పారో ఆ సబ్జెక్ట్, ఏ చాప్టర్ అయితే చెప్పారో ఆ చాప్టర్. కాలేజ్ లో నాకు ప్యూర్ ఐపీ ఉంది మ్యామ్ అంటే మన యూట్యూబ్ లో సిరీస్ అయితే ఉంటాయి కదా, క్లాస్ 11 సిరీస్, జేఈ సిరీస్, ఎప్సెట్ సిరీస్, ఈ సిరీస్ స్టార్టింగ్ నుంచి ఫాలో అయిపోవచ్చు మీరు, ఎలాంటి ప్రాబ్లం లేదు. కాలేజ్ లో నాకు జేఈ నడుస్తుంది మ్యామ్ అంటే అది ఆ చాప్టర్ కి రిలేటెడ్ వచ్చి ఇంటికి వచ్చి ప్రిపేర్ అవ్వండి అమ్మా. ఓకేనా, క్లియర్? ఇది ఎప్పుడు మండే టు సాటర్డే వరకు. నెక్స్ట్ సండే వస్తుంది. సండే రోజు ఏం చేయాలి అంటే ఈ వారం మొత్తం నువ్వు చదివినవి ఏవైతే ఉన్నాయో మార్నింగ్ ఒక 3 hours కూర్చొని ప్రాబ్లం ప్రాక్టీస్, ఒక 1 hour మ్యాథ్స్, ఒక 1 hour ఫిజిక్స్, ఒక 1 hour కెమిస్ట్రీ. ఓకేనా, ప్రాబ్లం ప్రాక్టీస్ చేసేయండి. ఎవరికి చెప్తున్నాయి నేను? మీరు ప్యూర్లీ జేఈ అంటే జేఈకి ఎండ్ వచ్చరికి ప్రాబ్లం ప్రాక్టీస్ చేయండి. లేదు మ్యామ్ ఐ డిసైడెడ్ నేను అసలు జేఈకి కూడా అప్లై చేయను, ఐఎమ్ ఫర్ ఎప్సెట్, నాకు ఎప్సెట్ లో మంచి ర్యాంక్ వస్తే చాలు, మంచి కాలేజ్ వస్తే చాలు, దెన్ ఓకే నాన్న, ఆ 3 hours కూడా ఎప్సెట్ మ్యాథ్స్ ఒక 100 బిట్స్, ఫిజిక్స్ ఒక 50, కెమిస్ట్రీ ఒక 50 ఆ 3 hours లో చేయండి. ఓకేనా, ఇది ఎప్పుడు చేయాలి? ఈ 3 hours బిట్స్ ప్రాక్టీస్ సండే. గో లైక్ దిస్ టిల్ అక్టోబర్ నవంబర్ దాకా ఇదే ప్రాక్టీస్ చేయండి. ఇంకా డిసెంబర్ వచ్చేసరికి జేఈ వాళ్ళు ఎవరైతే ఉన్నారో యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ రివిజన్. లీస్ట్ కేసులో నాన్న నవంబర్ వరకు నీది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండు కూడా అంతా చదవడం అయిపోవాలి. డిసెంబర్ లో రివిజన్ ప్లస్ ఎవ్రీడే 1 mock test, రివిజన్ ప్లస్ ఎవ్రీడే 1 mock test, రివిజన్ ప్లస్ ఎవ్రీడే 1 mock test. ఇది జేఈ వాళ్ళు చేయాల్సింది. ఎప్సెట్ వాళ్ళు ఏం చేయాలి మ్యామ్ మరి ఇప్పుడు అంటే, ఎప్సెట్ వాళ్ళు మాకు చాలా టైం ఉంది, నేను బోర్డ్ ఎగ్జామ్స్ తర్వాత నేర్చుకుంటా, బోర్డ్ ఎగ్జామ్స్ తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తా అనే బ్లైండ్ లో అయితే పడద్దు. ఎప్సెట్ ఎగ్జామ్ స్ట్రాటజీ ఒకటే అమ్మా, టైం మ్యాటర్స్. మీరు ఖాళీ ఉన్నప్పుడు క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్ గా ఎలా చేయాలి, వేదిక్ మ్యాథ్స్ క్యాలిక్యులేషన్ ట్రిక్స్ ఉంటాయి కదా, ఈ క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్ గా ఎలా చేయాలి, నీవు ఎంత ఫాస్ట్ గా చేయగలవు, ఇక ఇంతకన్నా ఎవరు చేయలేరు ప్రపంచంలో ఫాస్ట్ గా, అన్నంత స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవాలి మ్యాథ్స్ లోను, ఫిజిక్స్ లోను, కెమిస్ట్రీ లోను. ఎందుకంటే అదే ఎప్సెట్ ఎగ్జామ్ 3 hours కాకుండా 4 hours పెడితే అందరికీ మంచి ర్యాంక్ వస్తుంది, అందరికీ మంచి మార్కులు వస్తాయి. ఆ 3 hours లో నువ్వు 180 బిట్స్ పెట్టావా లేదా అనేది మ్యాటర్స్. నువ్వు ఈ ఇంటర్ ఫస్ట్ ఇయర్ లోను సెకండ్ ఇయర్ లోను ఎప్సెట్టే నాకు కావాలి అనే క్లారిటీ ఉన్న వాళ్ళైతే ఇదే చేయాల్సింది. మీరు మీ స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవాలి. ఎంతసేపు ప్రాక్టీస్, ఎన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. మీకే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సో ఎట్ ద ఎండ్ ఏంటి అంటే నాన్న, కాలేజ్ ఆన్లైన్ రెండు బ్యాలెన్స్ చేసుకోగలిగితేనే మీరు అటు జేఈకి కానీ ఇటు ఎప్సెట్ కి కానీ మంచి ర్యాంక్ తీసుకురాగలరు. ఓకేనా? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మోర్ డౌట్స్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్, బై బై.